డయాబెటిస్ ఎందుకు వస్తుందో తెలుసా? మన శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడమే ప్రధాన కారణం. అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, తప్పు ఆహారపు అలవాట్లు ఇవన్నీ షుగర్కు దారితీస్తాయి. నిజానికి షుగర్ కంట్రోల్లో డైట్ చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కేవలం మాత్రలు వాడితే సరిపోదు. ఎక్కువ చక్కెర, జంక్ ఫుడ్ తగ్గించి సరైన సమయానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇన్సులిన్ మొదలుపెట్టాక జీవితాంతం తీసుకోవాలా అన్నది అపోహ మాత్రమే. కొంతమందికి తాత్కాలికంగానే అవసరం అవుతుంది. డాక్టర్ చెప్పినట్టు నడిచితే మార్పు సాధ్యం. డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువ దాహం, అలసట, చూపు మందగించడం, గాయాలు నెమ్మదిగా మారటం వంటివి ప్రమాద సూచనలని గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో షుగర్ నార్మల్గా ఉన్నా కిడ్నీ, కళ్ళు, గుండెపై ప్రభావం ఉండొచ్చు. అందుకే రెగ్యులర్ చెకప్స్ చాలా అవసరమనే విషయాన్ని మర్చిపోవద్దు. తీపి మానేస్తే షుగర్ పోతుంది, ఇన్సులిన్ అంటే చివరి దశ అనే అపోహలు వదిలేయండి. డయాబెటిస్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదు, కేవలం అవగాహనతో నియంత్రించాల్సిన వ్యాధి అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. మరిన్ని హెల్త్ స్టోరీల కోసం జేటీవీ హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.